చంద్రయాన్-3 ప్రయోగం విజయంతో ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగింది. దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. కానీ ఈ సంబరాల ఖర్చుతంతా నిధులైనా సరే ఇస్రో బడ్జెట్ ఉంటుందా అంటే లేదనే చెప్పాలి. దేశం కోసం అంకిత భావంతో పనిచేస్తున్న ఇస్రో ఎన్నో కష్టాలను దిగమింగి అద్భుత విజయాలు సాధిస్తోంది. యుద్ధ భూమిలో సైనికులు రక్తమోడుతూ కూడా కడదాకా పోరాడతారు. ప్రభుత్వాలు ఇస్రో నుంచి కూడా అదే ఆశిస్తున్నాయా అనేది తేలాలి. ఇప్పటికే ఇస్రో తలకు మించిన భారం మోస్తోంది. పరిమితికి మించిన సవాళ్లతో సావాసం చేస్తోంది. అయినా సరే విజయాలు సాధిస్తుంది కదా అని దాని మానాన దాన్ని వదిలేస్తే అంతకు మించిన ఆత్మవంచన మరొకటి ఉండదు. ఇస్రోని ఇప్పటికైనా ప్రోత్సహించకపోతే భవిష్యత్తులో పొరపాటున ఎదురయ్యే దుష్పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎక్కడైనా పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకుంటే బహుమతులు ఇస్తారు, కొన్నిసార్లు బంగారు పతకాలు కూడా ఇస్తారు. కానీ ఇస్రోకి మాత్రం ప్రోత్సాహం లేకపోగా నిధులు తగ్గించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఎన్నో మైలురాళ్లు సాధించిన ఇస్రోకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రుడిపై మొదటిసారి ఆధారాలతో సహా నీటి జాడ కనుగొన్న మిషన్ చంద్రయాన్-1. ప్రపంచంలోనే అత్యంత చౌకగా తొలిసారే అంగారకుడిపై కాలు పెట్టిన మిషన్ మంగళయాన్. చంద్రుడి దక్షిణ ధ్రువంపై తొలిసారి కాలు మోపిన మిషన్ చంద్రయాన్-3. ఇన్ని ఘనతలు ఒకే స్పేస్ ఏజెన్సీ సాధించడం ఆషామాషీ కాదు. కానీ ఇస్రో ఈ అద్భుతాలన్నీ ఒంటి చేత్తో చేసి చూపించింది. ఇస్రో బడ్జెట్తో పోలిస్తే 10 రెట్లు బడ్జెట్ ఉన్న నాసా 14 సార్లు ప్రయత్నించినా సాధ్యం కానిది చంద్రయాన్-1కు తొలిసారే సాధ్యమైంది. నాసా మార్స్ మిషన్ కంటే 9 రెట్లు తక్కువ ఖర్చుతో ఇస్రో మంగళయాన్ విజయవంతమైంది. భారీ ఖర్చుతో తయారైన రష్యా లూనా 25 కుప్పకూలిన చోటే కేవలం వందల కోట్ల రూపాయల ఖర్చుతో చంద్రయాన్-3 గర్వంగా నిలబడింది. ఇవి ఆషామాషీ విజయాలు కాదు, ప్రపంచ అంతరిక్ష రంగం దశా దిశ మార్చేసే ఘనతలు. కానీ వీటి విలువ నిజంగా మన ప్రభుత్వాలకు అర్థమవుతుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకంటే ఇస్రో విజయాలకు వీరతాళ్లు వేయకపోయినా పర్లేదు, కనీసం నిధుల కొరత లేకుండా చేసే ప్రయత్నం కూడా చేయడం లేదు. కేవలం విజయం సాధించిన కొద్ది క్షణాలు చప్పట్లు కొడుతున్నాం, అదే ఎక్కువ అన్నట్టుగా ఉంది నేతల తీరు. ఇస్రో సాధించిన ప్రతి విజయం ప్రతి భారతీయుడికి సొంతం. కానీ ఇస్రో కష్టాలు మాత్రం ఇస్రోకు మాత్రమే ప్రత్యేకం. మిగతా సంస్థలకు నిధులు తక్కువైతే ఎలాగోలా సర్దుకోవచ్చు. కానీ స్పేస్ ఏజెన్సీలు పనిచేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. ప్రపంచ దేశాలతో పోటీపడి ప్రయోగాలు చేసే ఇస్రోకు మిషన్ ప్లానింగ్ కంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ పెద్ద తలనొప్పిగా మారుతోందంటే నమ్మాల్సిందే. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం కొరవడంతో ఇస్రోకు మిడిల్ క్లాస్ మైండ్ సెట్ వచ్చేసింది. ఎంత తక్కువ బడ్జెట్ ఎస్టిమేట్ వచ్చినా ఆఖరి క్షణం వరకు వీలైనంత తగ్గించే పద్ధతి అలవాటైంది. ఇది ఇస్రో ఉద్దేశపూర్వకంగా చేయడం లేదు. ప్రభుత్వాల నిష్క్రియాపరత్వమే దీనికి ప్రధాన కారణం. మెదళ్లు మధించి కొత్త ప్రయోగాలకు రూపకల్పన చేసే సైంటిస్టులే ఖర్చు విషయం కూడా చూసుకోవాలంటే ఎంత ఒత్తిడి ఉంటుందో చెప్పడం అంత తేలిక కాదు. ఈ లెక్కన ప్రపంచంలో మరే స్పేస్ సైంటిస్టుకు ఇస్రో శాస్త్రవేత్తలకుండే టెన్షన్లో సగం కూడా ఉండదనే వాదన ఉంది. ఇస్రో చేస్తున్న ప్రయోగాలు సాధిస్తున్న ఘనతల ప్రాతిపదికన చూస్తే ఏటా బడ్జెట్ పెరగాలి. కానీ 2023-24 ఇస్రో బడ్జెట్లో 8% కోత పెట్టారు. ఈ ఏడాది బడ్జెట్ 12,543 కోట్లు. అదే గత ఏడాది బడ్జెట్ 13,700 కోట్లు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ ఇచ్చే 1,094 కోట్ల నిధుల్లో కోత విధించారు. ఇస్రో హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్స్ అభివృద్ధి, నిర్వహణపై ప్రభావం పడే అవకాశం సెమీ కండక్టర్ ల్యాబొరేటరీకి అసలు నిధులే ఇవ్వలేదు. అదేమంటే దీన్ని అంతరిక్ష విజ్ఞాన శాఖ నుంచి తొలగించి సెమీ కండక్టర్ మిషన్ కింద పెట్టామన్నారు. కానీ సాధారణ సెమీ కండక్టర్ మిషన్కు అంతరిక్ష రంగంలో సెమీ కండక్టర్ ల్యాబ్కు చాలా తేడా ఉంది. ఈ విషయాన్ని మన నేతలు అర్థం చేసుకోవడం లేదు. చంద్రయాన్-3తో పాటు ఆదిత్య L1 క్లైమేట్ అట్మాస్ఫియరిక్ ప్రోగ్రాంకు 32% నిధుల కోత పడింది. ఈ నిధులలేమి సమస్యను ఎదుర్కొంటూనే ఇస్రో జాబిల్లుపై కొత్త చరిత్ర సృష్టించిందనేది చేదు నిజం. ఇప్పటికే ఇస్రో కీలక మిషన్లు కరోనా కారణంగా 2 ఏళ్లు ఆలస్యమయ్యాయి. దీనికి తోడు వాణిజ్య లాంచింగ్ అగ్రిమెంట్స్ కారణంగా లాంచ్ వెహికల్స్ కొరత ఇప్పుడు ఇస్రోను వేధిస్తోంది. లాంచ్ వెహికల్స్ తయారీ మన దగ్గర ఇంకా ఊపందుకోలేదు. ఇలాంటి సమయంలో నిధులు పెంచకపోగా తగ్గించడం అంటే రెక్కలు విరగ్గొట్టి పక్షిని ఎగరమన్నట్టే ఉంటుంది. ఇస్రో అంతరిక్ష రంగంలో గ్లోబల్ లీడర్గా ఎదిగింది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్, ఉపగ్రహ సాంకేతికత, లాంచ్ సామర్థ్యంలో తిరుగులేదు. ఏళ్లుగా అద్భుతాలు సాధించింది. కానీ ఇస్రోను చాలా సవాళ్లు వేధిస్తున్నాయి.
ఇతర స్పేస్ ఏజెన్సీలతో పోలిస్తే ఇస్రోకు అతి తక్కువ నిధులు అందుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో నడిచే సంస్థ కావడంతో తక్కువ ఖర్చుతో ప్రయోగాలు చేయక తప్పని స్థితే. అయినా సరే ఇస్రో ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలు అందిపుచ్చుకుంటూ దేశీయ తయారీతో తక్కువ ఖర్చుతో మైల్ స్టోన్ సాధిస్తోంది. కానీ ఇలా ఎంతకాలమనేది $1 మిలియన్ ప్రశ్న. ఇస్రో ఈ కొద్దిపాటి బడ్జెట్తో ఇప్పటికీ సాధించిందే చాలా ఎక్కువ. కానీ భవిష్యత్తులో నాసా లాంటి సంస్థలతో పోటీపడి స్పేస్ మార్కెట్లో షేర్ కొట్టాలంటే నిధులు బాగా పెంచాలి. కానీ ప్రభుత్వాలు మాత్రం ప్రయోగాలు విజయవంతమైతే చప్పట్లు కొడుతున్నాయి. కానీ డబ్బులు మాత్రం రాల్చటం లేదు. గతంలో ఇస్రో మొదలుపెట్టినప్పుడు కూడా తినడానికి తిండి లేని పేదలున్న దేశానికి అంతరిక్ష ప్రయోగాలు అవసరమా అనే ప్రశ్నలొచ్చాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు టెక్నాలజీ చాలా మారింది. ఇస్రో చాలా సాధించింది. కానీ మన ప్రభుత్వాల భావన మాత్రం అక్కడే ఆగిపోయిందా అనే అనుమానం వస్తోంది. సాంకేతిక అభివృద్ధి కూడా ఇస్రోకు సవాల్గానే ఉంది. తొలి రోజుల్లో ఇస్రో ఇతర దేశాల నుంచి సాంకేతికత బదిలీ చేసుకునేది. కాలక్రమంలో సాంకేతిక ప్రాధాన్యతను గుర్తించి దేశీయంగానే కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. దీని సాయంతోనే తక్కువ ఖర్చుతో ప్రతిష్టాత్మక ప్రయోగాలు మేనేజ్ చేస్తోంది. అంతరిక్ష ప్రయోగాలకు లాంచ్ వెహికల్ కీలకం. దీనికోసం కూడా ఇస్రో చాలా పాట్లు పడింది. ఎన్నో కష్టాలు పడి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్లను డిజైన్ చేసింది. అత్యధిక పేలోడ్ కెపాసిటీ, ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకునే సామర్థ్యం, అతి తక్కువ ఇంధన వినియోగం, తక్కువ లాంచింగ్ ఖర్చుతో రాకెట్లను డిజైన్ చేయడానికి ఇస్రో ఏళ్ల తరబడి శ్రమించింది. ఇప్పటికీ ఈ విషయంలో సాధించాల్సింది చాలా ఉందని నిపుణులంటున్నారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక గగన్యాన్ ప్రాజెక్ట్ సక్సెస్ కావాలంటే రాకెట్ కెపాసిటీ పెంచుకోవడం చాలా కీలకం. ఇప్పటికీ నాసా మూన్ మిషన్ రాకెట్ కెపాసిటీతో పోలిస్తే ఇస్రో మూన్ మిషన్ రాకెట్ 10 రెట్లు తక్కువ. అందుకే చంద్రుణ్ణి చేరుకోవడానికి 40 రోజులు పైగా సమయం తీసుకుంది. కానీ భవిష్యత్తులో ఇలాంటి విషయాల్లో సామర్థ్యం పెంచుకోకపోతే స్పేస్ రేస్లో మనం వెనకబడే అవకాశం ఉంది. ఇస్రోకు టాలెంట్ పూల్ను కాపాడుకోవడం కూడా పెను సవాలుగా ఉంది. దేశీయ, అంతర్జాతీయ కంపెనీల నుంచి పోటీకి అనుగుణంగా సైంటిస్టులకు జీతాలివ్వడం, మంచి పని వాతావరణం కల్పించడం ప్రతిరోజు సవాలే. ఇక్కడ ఏమాత్రం దెబ్బతిన్నా ఇస్రోకు చాలా నష్టం జరుగుతుంది. తక్కువ నిధులతోనే ఇంత టాలెంట్ పూల్ను నిలబెట్టుకోవడం ఆషామాషీ కాదు. సైంటిస్టులు డబ్బుల కంటే అంకితభావం, మిషన్పై దృష్టి పెట్టడానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే ఈ మాత్రం చేయగలుగుతున్నారు అనేది నిపుణుల మాట. దేశంలో అంతరిక్ష రంగం ప్రస్తుతం చాలా ఆశావహంగా ఉంది. ఏకంగా 140 స్టార్టప్ కంపెనీలు ఈ రంగంలో పనిచేస్తున్నాయంటే భవిష్యత్తుపై ఎంత పాజిటివ్గా ఉన్నారో తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ స్పేస్ మార్కెట్లో ఇస్రో వాటా 2%. దీన్ని త్వరలోనే 20% పెంచుకోవాలనే లక్ష్యంతో ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది. దీనికి కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఇస్రోకు సహకరిస్తున్నాయి. స్టార్టప్లు కూడా అవకాశాలు అందిపుచ్చుకుని ఎదిగితే అప్పుడు దేశ అంతరిక్ష రంగానికి ఆకాశం కూడా హద్దు కాదనే చెప్పాలి. కానీ ఇంత మంచి అవకాశమున్నా ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం మాత్రం తీరని లోటే. 1963లో ఇస్రో తొలి రాకెట్ ప్రయోగ సమయంలో ఉపగ్రహ విడిభాగాలను సైకిల్పై రవాణా చేశారు. అప్పట్లో ఇస్రో, నాసా, రష్యా స్పేస్ ఏజెన్సీలకు పోటీ ఇస్తుందని ఎవ్వరూ కల్లో కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు ఇస్రో, నాసా, రష్యా స్పేస్ ఏజెన్సీలకు దీటుగా నిలబడ్డం చిన్న విషయం కాదు. ఇక్కడ ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోయినా, అనేక సవాళ్లున్నా ఇస్రో కఠిన ప్రయాణం చేసి అద్భుతాలు సాధించింది. ఇస్రో నుంచి అతిగా ఆశించడం కరెక్టేనా? ఎంత బుర్రను మదించినా మరీ అద్భుతాలు జరగాలని కోరుకోవడం సబబేనా? ఇప్పటికే ఇస్రో చాలా చేసింది. మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా? అంతరిక్ష బడ్జెట్లో ప్రపంచంలో భారత్ 7వ స్థానంలో ఉంది. నాసా బడ్జెట్ $62 బిలియన్ ఉంది. దీంతో ఇస్రో బడ్జెట్ను పోల్చే సాహసం కూడా చేయలేం. ఇక మంగళయాన్ అయితే మొదటిసారే విజయవంతమైన అత్యంత చవకైన మిషన్. ఇటీవలే విఫలమైన రష్యా లూనా 25 బడ్జెట్ చూస్తే $200 మిలియన్. 2025లో నాసా ప్లాన్ చేస్తున్న ఆర్టెమిస్ బడ్జెట్ $93 బిలియన్. అదే చంద్రయాన్ 3 మిషన్ కేవలం $74 మిలియన్ తోనే విజయం సాధించింది. మిగతా స్పేస్ ఏజెన్సీలతో పోలిస్తే ఇస్రో బడ్జెట్ 10వ వంతే. ఇస్రో బడ్జెట్ $1,831 బిలియన్. అదే నాసా బడ్జెట్ $22,629 బిలియన్. చైనా స్పేస్ ఏజెన్సీ బడ్జెట్ $11,000 బిలియన్. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ బడ్జెట్ $7,430 బిలియన్. ఫ్రాన్స్ స్పేస్ ఏజెన్సీ బడ్జెట్ చూస్తే $3,384 బిలియన్. రష్యా స్పేస్ ఏజెన్సీ బడ్జెట్ $1,922 బిలియన్.
ఇలా అగ్రశ్రేణి స్పేస్ ఏజెన్సీ దేనితో పోల్చినా ఇస్రో బడ్జెట్ చాలా తక్కువే. కానీ సాధిస్తున్న విజయాలు మాత్రం అనన్య సామాన్యం. ప్రస్తుతం 2% స్పేస్ మార్కెట్ షేరున్న ఇస్రోకు భవిష్యత్తులో చాలా అవకాశాలొస్తాయి. కానీ వాటిని అందిపుచ్చుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందా అనేది కీలక ప్రశ్న. ఇస్రో మార్స్ మిషన్ కంటే నాసా మార్స్ మిషన్ ఖర్చు 9 రెట్లెక్కువ. ఈ కీలక విషయమే మొత్తం ప్రపంచాన్ని ఇస్రో దగ్గర క్యూ కట్టేలా చేస్తోంది. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం ఇలాగే ఉంటే మాత్రం చాలా కష్టం. దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్న చందంగా ఇస్రోకు సామర్థ్యం ఉన్నా, కావాల్సినంత డిమాండున్నా ప్రభుత్వ ప్రోత్సాహం మాత్రం కేవలం చప్పట్లకే పరిమితమవుతోంది. కొత్త స్పేస్ విధానంలో కూడా ప్రైవేట్ భాగస్వామ్యానికి ప్రోత్సాహమిచ్చి ఊరుకున్నారే కానీ ప్రభుత్వ పరంగా నిధులు పెంచడానికి ఇష్టపడడం లేదు. అంతరిక్ష రంగానికి ఇతర రంగాలతో పోలిస్తే ప్రత్యేకంగా చూడాల్సిన అవసరముందే. కానీ మన నేతలకు అంత దూరదృష్టి ఉన్నట్టు అనిపించటం లేదు. మిగతా రంగాల్లో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిధులు సమీకరించినట్టుగానే ఇస్రోకు కూడా ఉచిత సలహాలిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికే ఇస్రో వాణిజ్య కార్యక్రమాలతో నిధులు సమకూర్చుకుంటోంది. దీనికి తోడుగా ప్రైవేటు కంపెనీల్ని భాగస్వామ్యం చేసి ఖర్చు తగ్గించుకోవాలని కొత్త స్పేస్ పాలసీ డిజైన్ చేశారు. మిగతా దేశాలు ఎంతో ముందు చూపుతో అత్యధిక నిధులిస్తుంటే మన ప్రభుత్వాలు మాత్రం అత్యంత విజయవంతంగా ప్రయోగాలు చేస్తున్న ఇస్రోను ప్రోత్సహించకపోవడం దురదృష్టకరమనే చెప్పాలి. చైనా చాంగ్ E4 మూన్ మిషన్ ఖర్చు 69.38 లక్షల కోట్లు. ఇప్పటివరకు అమెరికా చేసిన అన్ని మూన్ మిషన్ల ఖర్చు 825 లక్షల కోట్ల రూపాయలు. మరోవైపు సోవియట్ యూనియన్ తన చంద్రుని మిషన్లపై చేసిన వ్యయం కూడా దాదాపు 165 లక్షల కోట్లు. ఇస్రో మాత్రం 615 కోట్లతో చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసింది. చివరకు మూవీ బడ్జెట్ కంటే తక్కువ ఖర్చుతో ఇస్రో సాధిస్తున్న విజయాలను చూసి ప్రపంచమే అబ్బురుపడే పరిస్థితి వచ్చింది. కానీ మన ప్రభుత్వాలకు మాత్రం చీమకుట్టినట్టేనా లేకపోవడం విచారకరం. గ్రావిటీ మూవీ బడ్జెట్ 644 కోట్లు. మంగళయాన్ బడ్జెట్ కేవలం 470 కోట్లు. ఇంటర్స్టెల్లార్ మూవీ బడ్జెట్ 1062 కోట్లు. చంద్రయాన్ 2 బడ్జెట్ కేవలం 978 కోట్లు. ఆదిపురుష్ బడ్జెట్ 700 కోట్లు. చంద్రయాన్ 3 బడ్జెట్ కేవలం 615 కోట్లు. ఇలా ఏ రకంగా చూసినా ఇప్పటికే ఇస్రో సామర్థ్యానికి మించి చాలా రెట్లు ఎక్కువ అవుట్పుట్ ఇస్తోంది. ఇప్పటిదాకా కష్టమో నిష్ఠూరమో ఇస్రో మౌన వేదన అనుభవించింది. పంటి బిగువన కష్టాలు భరించింది. మరి ఇప్పటికైనా మొత్తం కాకపోయినా కాస్తైనా ఇస్రో భారం తగ్గించే ప్రయత్నం చేయాల్సిన పని లేదా అనేది నిపుణులు సంధిస్తున్న ప్రశ్న. ఇస్రోకు నిధులు ఇవ్వలేకపోవడానికి ప్రభుత్వం చాలా కారణాలు చెప్పొచ్చు. మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర పన్నులు ఆదాయం తక్కువ అని సమర్థించుకోవచ్చు. ఎన్ని చెప్పినా మనసుంటే ఖచ్చితంగా మార్గం ఉంటుంది. ఇస్రో విజయాల ప్రభావంతో దేశంలో చాలా మార్పొచ్చింది. అంతర్జాతీయ వేదికలపై భారత్ విలువ బాగా పెరిగింది. దీనికి తగ్గట్టుగా ఇస్రోకు ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వాలి కదా. కానీ అది మాత్రం జరగడం లేదు. మిగతా విషయాల్లాగే ఇస్రోకు బడ్జెట్ కోతను సమర్థించుకోవడం పెద్ద కష్టం కాదు. కానీ ఇస్రో ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నామనే విషయం ఖచ్చితంగా గ్రహించాలి. దేనికైనా ఓ హద్దుంటుంది. ఇస్రో కష్టాలు భరించడానికి ఒక పరిమితి ఉంది. అష్ట కష్టాలు పడి మిషన్లు విజయవంతం చేస్తున్నా మన పరిస్థితి మారదా అనే ఆలోచన ఇస్రో సైంటిస్టులకొస్తే అప్పుడు పరిస్థితి ఏంటో ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ప్రతిసారి దేశభక్తి అంకిత భావంతోనే పనులు కావు. ఎక్కడో దగ్గర నిధుల సమస్య వస్తుంది. మరెక్కడో ఆ సాంకేతికత మన దగ్గర లేదే అనే అపరాధభావం వెంటాడుతుంది. అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. అందుకే ముందే జాగ్రత్త పడాలి. ఇస్రో ఇప్పటిదాకా తన కాళ్ల మీద తాను నిలబడింది. ఎంతో కొంత ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతోంది. భవిష్యత్తులో మరింత పెద్ద లక్ష్యాలపై కన్నేసింది. కానీ అది జరగాలంటే ప్రభుత్వం తన వంతుగా ఏం చేస్తుంది అనేది తేలాల్సిందే. ఇస్రో ప్రయోగాలు విజయవంతమైతే క్రెడిట్ తీసుకోవడానికి ప్రభుత్వాలు రెడీగా ఉంటాయి. కానీ నిధులు ఇవ్వడానికి మాత్రం వెనకడుగు వేస్తాయి. దేశ భవిష్యత్తును మార్చే ప్రయోగాలపై ఇందుకింత చిన్న చూపు. దేశ ఎకానమీని పరుగులు పెట్టించే అవకాశం ఉన్నా మనసు రావడం లేదా? ఇస్రో ఎప్పుడు అద్భుతం సృష్టించినా ఆ క్రెడిట్ తీసుకోవడానికి ప్రభుత్వాలు రెడీగా ఉంటాయి. ప్రభుత్వ రంగ కంపెనీలు చేసిన పనుల్ని కూడా తమ ప్రోత్సాహంతో జరిగాయని చెప్పుకోవడం బాగా అలవాటైపోయింది. మిషన్లు విఫలమైతే శాస్త్రవేత్తలు ధైర్యంగా ఉండాలని 4 మాటలు చెప్పి వదిలేస్తారు. కానీ మళ్లీ మరో ప్రయోగం విజయం సాధించే వరకు సైంటిస్టులు పడే కష్టం గురించి పట్టించుకోరు. చంద్రయాన్ 2 ఫెయిల్యూర్ గురించి గుణపాఠాలు నేర్చుకుని చంద్రయాన్ 3 కోసం ఇస్రోలో రోజుకు 14 గంటలకు పైనే పనిచేశారు. అసలు ఈ సంగతి ప్రభుత్వానికి తెలుసా అనేది $1 మిలియన్ ప్రశ్న.
సాధారణంగా ఇస్రోకు బడ్జెట్ పెంచడానికి ప్రభుత్వాలకు మనసు రాదు. కనీసం అద్భుత విజయాలు సాధించినప్పుడైనా అదనపు నిధులివ్వడానికి చేతులు రావడం లేదంటే ఏమనుకోవాలి? క్రీడాకారులు ఒలింపిక్స్లో పతకాలు గెలిస్తే ప్రభుత్వాలు పోటీపడి బహుమతులు ప్రకటిస్తాయి. మరి ఎన్నో ఘనతలు సాధించిన ఇస్రోకు ఎప్పుడైనా ఇలాంటి బహుమతి ఇచ్చారా? రైల్వే, సింగరేణి కార్మికులకు ఏటా బోనస్ ఇస్తారు. మరి ఇస్రో సైంటిస్టులు దానికి నోచుకోలేదా? ఇక్కడ ఆటగాళ్ల ప్రతిభను తక్కువ చేయడం, కార్మికుల శ్రమను చిన్నదిగా చూడడం ఉద్దేశం కాదు. అలాగే ఇస్రోకు ప్రోత్సాహం ఇవ్వాలి అనేదే ఇక్కడ వాదన. అత్యుత్తమ ప్రతిభ ఉన్న సమూహం ఉంటేనే ఇస్రోలాగా అద్భుతాలు చేయడం సాధ్యం. అత్యుత్తమ ప్రతిభ ఉన్నప్పుడు జీతాలు కూడా అదే స్థాయిలో ఉండాలి. నాసా లాంటి స్పేస్ ఏజెన్సీలతో పోలిస్తే ఇస్రోలో జీతాలు 4 వంతే ఉంటాయి. అయినా సరే జీతాల గురించి కాకుండా మిషన్ల గురించి మాత్రమే ఆలోచించి సైంటిస్టులు కష్టపడుతున్నారు. ఎక్కడో చోట ఏదో రకంగా ప్రోత్సాహకం లేకపోతే ఎంతకాలం ఇస్రో బండి లాక్కొస్తుందనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వాలు చేయవా? ఇందుకింత నిర్లక్ష్యం? ప్రపంచంలో చాలా దేశాలకు అంతరిక్ష ప్రయోగాలు చేసే భౌగోళిక అనుకూలత లేదు. మరికొన్ని దేశాలకు మానవ వనరులు లేవు. ఇంకొన్ని దేశాలకు సాంకేతికత లేదు. కానీ ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండానే ఇస్రో ఇవన్నీ సమకూర్చుకుంది. దశాబ్దాలుగా సుస్థిర విజయాలు సాధిస్తూ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకుంటోంది. అసలు ఇండియా లాంటి దేశంలో ఇస్రో ఇన్ని విజయాలు ఎలా సాధిస్తోందని అంతరిక్ష నిపుణులు ఎప్పటికీ ఆశ్చర్యపోతున్నారు. అగ్రదేశాలు తమ స్పేస్ ఏజెన్సీలకు వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నా ఆ స్థాయిలో ఫలితాలు రావడం లేదు. కానీ ఇస్రో మాత్రం సంథింగ్ స్పెషల్. అత్యంత చవకగా అతి తక్కువ వైఫల్యాలతో మిషన్ల మీద మిషన్లు సక్సెస్ చేసి చూపిస్తోంది. ఎప్పటికప్పుడు భారత్ను తలెత్తుకునేలా చేస్తోంది. ఎన్ని కష్టాలున్నా అధిగమించి కఠిన సవాళ్లను తట్టుకుని అత్యుత్తమ విజయాలు సాధిస్తోంది. ఇంత చేస్తుంటే చంద్రుడికో నూలుపోగులా అయినా ప్రభుత్వాలు ప్రోత్సహించకపోవడం క్షమించరాని నేరమవుతుంది. అసలు ప్రభుత్వం సరిగ్గా ప్రోత్సహించి ఉంటే ఇస్రో ఇంకా ఎక్కడో ఉండేదనే అంచనాలున్నాయి. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిస్తే ఇస్రో స్పేస్ రేస్లో మరింత వేగంగా ముందుకెళ్తుంది. మరి కొత్త స్పేస్ పాలసీ పేరుతో ప్రైవేటుకు తలుపులు బార్లా తెరవడమే మార్పు, ప్రోత్సాహం అనుకుంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. ప్రైవేట్ పార్ట్నర్షిప్ వద్దని ఎవ్వరూ అనడం లేదు. కానీ మొదట ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం బాగా పెరగాలి. ఇస్రో సాధించిన ఘనతలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఒక్కో ఉపగ్రహం ప్రయోగించే స్థాయి నుంచి ఏకకాలంలో 10ల సంఖ్యలో ఉపగ్రహాలు అంతరిక్షంలోకి పంపించే స్థాయికి ఎదిగింది ఇస్రో. ప్రపంచ దేశాల కన్నా ఆలస్యంగా పరిశోధనలు ప్రారంభమైనా వాటికంటే మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. ఇలా ఒకటా రెండా? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కీర్తిని చాటి చెప్పడానికి అనేక అంశాలున్నాయి. 1, 2, 3, 10, 50 ఇవి అంకెలు మాత్రమే కాదు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నింగికి పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య. అంతరిక్ష రంగంలో ఇదొక మైలురాయి. 2017 ఫిబ్రవరి 15న PSLV C-37 రాకెట్తో ఏకకాలంలో 104 ఉపగ్రహాలు ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనికి ముందు రష్యా ఒకే ప్రయోగంలో గరిష్టంగా 37 శాటిలైట్లు ప్రయోగించింది. ఒకప్పుడు ఉపగ్రహ ప్రయోగాల కోసం భారత్ ప్రపంచ దేశాల వైపు చూసేది. ఇప్పుడు ప్రపంచమే మన వైపు చూస్తోంది. అది ఇస్రో సాధించిన ఘనత. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కన్నా ముందున్న అమెరికా, రష్యా, చైనా, ఇటలీ దేశాలు ప్రయోగాల కోసం అధికంగా ఖర్చు చేస్తుంటాయి. చంద్రయాన్ 1కు 386 కోట్లను ఖర్చు చేసిన ఇస్రో కంటే 1969లో నాసా అపోలో 1 కోసం 10 రెట్లు ఎక్కువ ఖర్చు చేసింది. తక్కువ ఖర్చుతో ఇస్రో చేస్తున్న ప్రయోగాల్లో మంగళ్యాన్కు మరింత ప్రత్యేకత ఉంది. హాలీవుడ్లో భారీ వ్యయంతో స్పేస్ సినిమాలు తీస్తుంటే అంతకన్నా తక్కువ వ్యయంతో ఇస్రో మంగళ్యాన్ ప్రాజెక్ట్ పూర్తి చేసింది. దీంతో పలు దేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రాలు తమ ఉపగ్రహాలను ఇస్రోలో లాంచ్ చేయడానికి ముందుకొస్తున్నాయి. మిషన్ ఆదిత్య, శుక్రయాన్, గగన్యాన్ కూడా ఇస్రో ప్రణాళికల్లో ఉన్నాయి. ఇప్పటివరకు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో భవిష్యత్తులో విదేశీ గ్రహాంతర మిషన్లకు కూడా లాంచ్ ప్యాడ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. కానీ లాంచ్ వెహికల్స్ తయారు చేసుకునే వెసులుబాటు కూడా లేకపోవడం దురదృష్టకరం. ప్రభుత్వం నుంచి వచ్చే కొద్దిపాటి నిధులతో సొంత ప్రయోగాలు చేసుకోవాలా, వాణిజ్య ప్రయోగాల కోసం లాంచ్ వెహికల్ సిద్ధం చేసుకోవాలా అనేది ఇస్రో ముందున్న మీమాంస. చాలాసార్లు నిధుల కోసం సొంత ప్రయోగాలు వాయిదా వేసి మరీ వాణిజ్య ప్రయోగాలు చేస్తోందంటే దానికి ప్రభుత్వాల నిర్వాకమే కారణం. మంగళ్యాన్ విజయవంతమైనప్పటి నుంచి ఇస్రో బడ్జెట్ మోడల్పై చాలా దేశాలు, అంతరిక్ష సంస్థలు స్టడీ చేసినా ఆ సక్సెస్ సీక్రెట్ పట్టుకోలేకపోయాయనే చెప్పాలి. శాస్త్రవేత్తల ప్రతిభతో పాటు వినూత్న విధానాలు, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ లాంటి ప్రత్యేకతలే ఇస్రోకి ఘనకీర్తి తెచ్చిపెడుతున్నాయి.
ప్రతి మిషన్కు కొత్తగా ఆలోచించడం, ఎక్కడైనా అడ్డంకులొస్తే వీలైనంత త్వరగా తప్పులు దిద్దుకుని అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడ్డం ఇస్రో సక్సెస్ రేటుకు కారణం. తక్కువ బడ్జెట్ అయినా, ఎంత పొదుపు మంత్రం పాటించినా సక్సెస్ విషయంలో మాత్రం ఇస్రో ఎప్పుడూ రాజీ పడలేదు. ఇస్రో అత్యంత వేగవంతమైన పనితీరు, ఖచ్చితత్వం, అంకితభావమే అంతరిక్ష రంగంలో భారత్ తిరుగులేని విజయాలకు కారణమని చెప్పడంలో మరో మాటకు తావులేదు. ముఖ్యంగా ఇంధనం విషయంలో ఇస్రో చూపిస్తున్న కొత్తదనాన్ని నాసా కూడా అందిపుచ్చుకోలేకపోతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కానీ ఇదంతా చూసి మరింత ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు మనం ఏం చేయకపోయినా విజయాలు వస్తున్నాయి కదా అని ఉపేక్షిస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది.